ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నానయ్యా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మీ బంధువుల జాబితాను ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. మీరు పుట్టక ముందు పుట్టినటువంటి సంస్థలతో మీకున్నటువంటి బంధుత్వాన్నో సన్నిహితాన్నో లేక మిత్రత్వాన్నో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. ఓ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీతో మీకున్నటువంటి బంధుత్వం ఏంటో మిత్రత్వం ఏంటో సన్నిహితం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. లేదా సిబిఐకి తెలియజేయండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయండి. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలపమని మేము కోరుతున్నాం. ఎందుకు పదే పదే ఈ డిమాండ్ చేస్తున్నామంటే, మళ్ళీ నిన్న సాక్షి ఓ పెద్ద కథనం, అరపేజీ కథనం రాసింది. ఏంటి? పెట్టుబడుల రంగంలో 10 ఏళ్లుగా ఈ సంస్థలు ఉన్నాయి, చాలా గొప్ప సంస్థలవి, వాటిని ఇతర పత్రికలు మీడియాలో వక్రీకరించి చూపిస్తున్నారని. అయ్యా, ఆ గొప్ప కంపెనీల జాబితా ఏందో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చదవమని చెప్పి నేను కోరుతున్న వాళ్ళని. ఇందులో 70% కంపెనీలు కలకత్తా కంపెనీలు, అన్నింటికీ అడ్రస్సులు లేని కంపెనీలు. కరెక్టే మీరు చెప్పింది. పాపం మీ బంధువుల గురించి సన్నిహితుల గురించి మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారంటే, గూగుల్ శోధన ద్వారా సంబంధించిన సమాచారాన్ని మొత్తం సేకరించారు, కంప్యూటర్లలో ఇంటర్నెట్లో నిక్షిప్తమైందని. మేం చెప్పేది అదే. అవి కేవలం కాగితపు కంపెనీలు, ఇంటర్నెట్లో సెల్ ఫోన్లో పేపర్లో ఉన్నటువంటి కంపెనీలు, బ్రీఫ్ కేసులో ఉన్న కంపెనీలు అనేటువంటిది. ఇది మేం చెప్పింది కాదు, సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. ఏ దశలో చెప్పింది? మీ సాక్షిలో పెట్టుబడులు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నేరుగా ప్రశ్నించారు. మీకు పెట్టుబడి పెట్టిన వారి పూర్తి వివరాలను మాకు అందించండి అంటే, ఈ రోజు వరకు కూడా మీరు వారి వివరాలను, పూర్తి వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందించలేదు. పదే పదే నోటీసులు ఇచ్చిన తర్వాత కేవలం వారి అడ్రస్ జాబితాలను మాత్రం వాళ్ళకు పంపడం జరిగింది. మరి మీరు చెప్పబడుతున్నటువంటి పెట్టుబడి రంగంలో 10 ఏళ్లుగా వ్యాపారంలో సంస్థలన్నింటికీ పెట్టుబడులు పెట్టే యోగ్యత ఉంది, కావాల్సిన నిధులున్నాయి, ఆయా సంస్థల వాటాదారుల తీర్మానాలు ఉన్నాయంటూ సాక్షిలో రాసుకొచ్చారు. 1-2 కంపెనీల గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్పిందో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఒక 4 కంపెనీలకు సంబంధించి, క్లిఫ్టన్, పార్సన్, గంగా బిల్డర్స్, సూపర్ ఫైనాన్స్, శివలక్ష్మికి సంబంధించి 4 సంస్థలు ఒకే ప్రెమిసెస్ లో పనిచేస్తున్నాయి. Furthermore, the premises had barely any office furniture. Only one person who appeared to be a peon was sitting in the premises. సార్, మీకు కాపీలు, ఇవన్నీ కాపీలు, ప్రెస్ మీట్ తర్వాత కాపీలు ఇవన్నీ అందకపోతున్నాం. ఒక 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి సంస్థకి కనీసం ఆఫీస్ ఫర్నిచర్ కూడా లేదు. అక్కడ ఓ మేనేజర్ కానీ ఓ బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా లేరు. అతను తాను ఆ కంపెనీ పనిచేసే వ్యక్తి నేను కూడా మోసుకోకుండా ఉండేటువంటి వ్యక్తి అది అక్కడ కూర్చోవడం తెలిసింది. మరి ఇంకో 2 కంపెనీలు, ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ది లెటర్స్ ఇట్ ఈస్ సీన్ దట్ మెసర్స్ డెల్ట్రాన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ do not even have the telephone number despite claiming to have huge investments in JPPL. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలకి కనీసం టెలిఫోన్ నంబర్లు కూడా లేవు అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ నివేదిక బహిర్గతం చేస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎంత అంటే 25 కోట్ల ఒకరు, 50 కోట్ల రూపాయలు ఒకరు. ఇవి పేపర్ కంపెనీలు కాదా? లేక వాళ్ళెవరినో ఈ రాష్ట్ర ప్రజలకు చూపించండి ఒక్కసారి. వారి గొప్పతనాన్ని మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ తెలుసుకునే ప్రయత్నం ఉంటారు. మరో కంపెనీ మూన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తున్నాడు. వీళ్ళన్నింటికీ లాభాలు పెట్టేటువంటి అవకాశం ఉంది, నిధులు ఉన్నాయనేటువంటిది. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ లో మిస్టర్ ప్రదీప్ పారిక్ ఈజ్ లివింగ్ ఇన్ ది అబవ్ అడ్రస్ విత్ హిజ్ వైఫ్ అండ్ 2 daughters ఇన్ a 540 square feet సింగిల్ బెడ్రూమ్ హౌస్. అదొక సింగిల్ బెడ్రూమ్ హౌస్. ప్రదీప్ పారిక్ అనేటువంటి వ్యక్తి తాను, భార్య, 2 పిల్లలతో 540 గజాల స్క్వేర్ ఫీట్ 540 అడుగుల గదిలో కాపురం చేస్తుంటే అదొక సంస్థ. పెట్టుబడులు పెట్టే యోగ్యత సంస్థకుంది, దాంట్లో వాటాదారుల తీర్మానాలు ఉన్నాయి,
వారు వచ్చి జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారు. వారు ఇంకా కింద మాట్లాడతాడు, he further stated in his letter that he does not remember having any business relation with the promoter or director of Jagati Publications Limited, nor any investment made with Jagati Publications Limited, though he promised to appear, he did not comply so far. అయ్యా నువ్వేం రాయాలనుకుంటున్నావో రాయంటే ఆయన లేఖ రాశాడు. జగతి సంస్థతో కానీ డైరెక్టర్తో కానీ పెట్టుబడులతో కానీ నాకు ఎటువంటి సంబంధము లేదని. ఆ మూన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ జగతిలో పెట్టుబడులు పెడుతుంది. వాటికి వ్యాపార దక్షత ఉంది, పెట్టుబడులు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, వాటాదారుల తీర్మానాలు ఉన్నాయి, అన్ని సింగిల్ బెడ్రూమ్లోనే. ఒక్కొక్కటి కళ్ళు తిరిగే వాస్తవాలు. వీళ్ళందరి గురించి ఇంకా నిజాలు తెలిస్తే ఎవరైతే ఆ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఇవాళ ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారో వాళ్ళెవరికి మళ్ళా సంస్థల్లో పెట్టుబడులు లేవు. ఇవాళ మూన్ ఎంటర్ప్రైజెస్ లో డైరెక్టర్లుగా 10 పేర్లు ఇస్తే వాళ్ళ వాటాల జాబితాలు ఎదిగితే ఆ డైరెక్టర్లకి ఒక్క షేరు కూడా ఆ కంపెనీల్లో లేదు. ఆ డైరెక్టర్లు ఎవరు? డ్రైవర్లా, కూలీలా, మాలీలా? వాళ్ళ కోట్ల రూపాయల పెట్టుబడి జగతి పబ్లికేషన్స్ లో పెట్టింది. దయచేసి ఆ నిజాల్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలపండి. పేజీలు కేటాయించి గూగుల్ శోధనలు చేసి చెప్పాల్సినటువంటి మీ బంధువులు, మిత్రులు, హితులు, సన్నిహితుల గురించి ఇంటర్నెట్ లాక ఎందుకయ్యా? వాళ్ళను రోజు పిలిచి ఓ పత్రికా సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయండి. మూన్ సంస్థ అధినేత, వీరి వ్యాపార దక్షత ఇది, వీరి లాభాలు ఇది ఈ స్థాయిలో ఉన్నాయి, ఇదిగో వీరు ఈ రకంగా నాకు బంధువులు, మిత్రులు, సన్నిహితులు నన్ను చూసి పెట్టారు అనేటువంటి చెప్పమంటున్నాం. ఇంకా జగతి పబ్లికేషన్స్ వీళ్ళెవ్వరి గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు అనేది పదే ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ లో పట్టింది. ది అసెస్సీ కంపెనీ హాజ్ నాట్ గివెన్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ షేర్ హోల్డర్స్ ఇన్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది బుక్స్ అని వాళ్ళు రాసుకుంటూ పోయారు. ఇంకా వీళ్ళ లాభాల పెట్టుబడుల కంపెనీలు అని చెప్తున్నారు. యాజ్ పర్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్, రిటర్న్స్ ఫైల్డ్ బై ది షేర్ హోల్డింగ్ కంపెనీ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ దట్ it is a loss-making company declaring a loss of 5,89,000 per annum, and it is highly surprising that it could make a huge investment in JPPL. విపరీతంగా నష్టాల్లో ఉన్నటువంటి ఈ సంస్థ, అడ్రస్ లేని సంస్థ జగతి పబ్లికేషన్స్ లో మాత్రం భారీ పెట్టుబడులను పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ ఇన్కమ్ ట్యాక్స్ నివేదిక. ఇంకా వీళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని పదే ప్రశ్నించిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాలను పోతే ప్రతిసారి కూడా మళ్ళీ జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు వెళ్ళి లెటర్ ఇచ్చేవాళ్ళు వీళ్ళ పెట్టుబడిదారుల తరఫు నుంచి. ఎక్కడా కూడా నేరుగా రాలేదు. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ రిసీవ్డ్ త్రూ ది ఎస్ఎస్సి కంపెనీ, బట్ నో ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ వాజ్ డైరెక్ట్లీ రిసీవ్డ్ ఫ్రమ్ ది షేర్ హోల్డింగ్ కంపెనీ. పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ నుంచి నేరుగా మాకు ఎటువంటి సమాచారము ఏ రోజు అందలేదు అంటూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్ధారించారు. నిర్ధారించడమే కాదు, ప్రతిసారి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని జగతి పెట్టుబడిదారులు మాత్రమే మాకు లేఖలు అందిస్తూ వచ్చారు అని. ది ప్రజెంట్ డైరెక్టర్స్ ఇన్ ది కంపెనీ హెల్డ్ నిల్ షేర్స్ ఇన్ ది అబౌవ్ కంపెనీ. ప్రతి కంపెనీలోనూ ఇట్లా, అంటే డైరెక్టర్లుగా అందులో మీరు ఎవరైతే షేర్ హోల్డర్ డైరెక్టర్లుగా జాబితాలు సంతకాలు పెడుతున్నారో వాళ్ళకి ఆ కంపెనీలో ఒక్క షేర్ కూడా ఉండదన్నమాట. మీరు ఇచ్చినటువంటి అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చిన జాబితాను చూస్తే, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ది అసెస్సీ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది లెటర్స్ బీయింగ్ రిటర్న్ అన్సర్వ్డ్. జగతి వాళ్ళకి చెప్పారయ్యా మీరు ఇచ్చిన అడ్రస్లన్నీ కూడా లెటర్లు మాకు వెనక్కొస్తున్నాయి, వాళ్ళని దయచేసి, అండ్ ది అసెస్సీ వాజ్ రిక్వెస్టెడ్ టు ప్రొడ్యూస్ ది ఇన్వెస్టర్స్ ఫర్ వెరిఫైయింగ్ ది జెన్యూన్నెస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మీరు మీ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని ఒక్కసారి రప్పించండి అని అంటే వాళ్ళ దగ్గరికి పంపించలేదు, కానీ 6 పేజీ కథనాలు మాత్రం సాక్షిలో వేసుకుంటున్నారు. ఇన్ని కథనాలు ఎందుకయ్యా? ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళని ఎవరినో ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకో, సిబిఐ వారికో, ఈ రాష్ట్ర ప్రజలకో ఒక్కసారి కనిపించనివ్వండి. వాళ్ళ వ్యాపార దక్షతల గురించి, లాభాల గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకొనివ్వండి. ఒక అబద్ధాన్ని దాయడం కోసం
మరో అబద్ధాన్ని రోజుకో అబద్ధం చొప్పున సాగుతోంది. వాళ్ళ సాక్షి కథనాలు కానీ విజయసాయి రెడ్డి గారి వాంగ్మూలాలు కానీ ఖచ్చితంగా ఇవి మరిన్ని నిజాల్ని వెలుగులోకి తెచ్చే దిశగానే ఇవన్నీ సాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫైనల్ గా it is easier with the paper companies which are incorporated for the purpose of facilitating and accommodating such type of transactions. కేవలం నిధులను పెట్టుబడుల రూపంలో మరల్చడానికి తీసుకురావడానికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి పేపర్ కంపెనీలు ఇవి అనేటువంటిది ఓ ఇన్కమ్ ట్యాక్స్ బృందం, ఒక వ్యక్తి కాదు, ఒక బృందం, కలకత్తాలో ఉన్న వాళ్ళు, బాంబేలో ఉన్న అధికారులు, హైదరాబాద్లో ఉన్న అధికారులు సుదీర్ఘ పరిశీలన అనంతరం వాళ్ళు తేల్చి చెప్పిన నిజాలు ఏంటంటే ఈ కంపెనీలన్నీ పేపర్ కంపెనీలే, కేవలం సాక్షిలో పెట్టుబడులు పెట్టడం కోసం సృష్టించబడినటువంటివే, లేకపోతే ఉపయోగించబడినటువంటివే. ఒకవేళ ముందుగా పెట్టిన కంపెనీలు అయితే వాటిని ఉపయోగించుకోబడినవి. అందులో డైరెక్టర్లు ఎవరికి షేర్లు లేవు. లాస్ మేకింగ్ కంపెనీలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయి, వాటికి ఆఫీసులు లేవు, పనిచేసే సిబ్బంది లేరు, కేవలం ప్యూర్లు మాత్రమే ఉన్న సంస్థలు కోట్ల రూపాయలు ఏ రకంగా పెట్టుబడులు పెట్టారో చెప్పాలి. పైగా వాళ్ళందరూ ఎవరు అంటే కేవలం మిత్రులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సాక్షి సంస్థకు కానీ వాళ్ళు బంధువులు, మిత్రులు, సన్నిహితులే. పదే పదే ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నామంటే విజయసాయి రెడ్డి గారు తను కంపెనీ లా తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఇవాళ మరో ఇబ్బందుల్లో ఇరుక్కుంటామన్నటువంటి మాటతో ఆయన ఈ మాటని చెప్పారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేవలం బంధువులు, మిత్రులు, సన్నిహితుల వద్ద నుంచి మాత్రమే పెట్టుబడులు సేకరించగలదు కానీ పబ్లిక్ గా సేకరించే అవకాశం లేదు. అది చట్టరూపేణ నేరం. అందుకనే వీళ్ళందరినీ ఇప్పుడు మిత్రులు, సన్నిహితుల జాబితాలోకి విజయసాయి రెడ్డి గారు చేర్చారు. మొన్నటిదాకానేమో మా వ్యాపార గొప్పతనాన్ని చూసి పెట్టుబడులు పెట్టారన్నారు. అవ్వా, మరి ఇన్ని అబద్ధాలా? రోజుకో అబద్ధమా? ఇప్పటికైనా మేము అడుగుతున్నాం, ఈ సంస్థల్ని, ఈ వ్యక్తుల్ని, ఈ పెట్టుబడి వచ్చిన మార్గాల్ని నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజెప్పమనండి. వ్రాతపూర్వకంగా వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇమ్మనండి, వ్రాతపూర్వకంగా వెళ్ళి సిబిఐ వాళ్ళకి ఇమ్మనండి. మా మీద పడి దుమ్మెత్తడం ఎందుకు? ఇవాళేదో మేము కొత్తగా చెప్పామనేటువంటిది. రాజా ఆఫ్ కరప్షన్ లో ఈ కంపెనీల జాబితా ఇచ్చాం. ఇవాళ ఈ రోజు చెప్పింది కాదు. రాజా ఆఫ్ కరప్షన్ లో పేజ్ నంబర్ కూడా కావాలంటే వాళ్ళందరికీ ఇస్తాం. పేజ్ నంబర్ 19లో ఈ కంపెనీల జాబితాను మొత్తం ఇచ్చాం. దాని తర్వాత వేసినటువంటి నివేదికలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ నివేదికను కూడా, దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మేము కోట్ చేయడం జరిగింది. ఈ రోజు కాదు, 2006 నుంచి కూడా ప్రతి అధికార సంస్థకి, మంత్రివర్గానికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఈ రోజు కొత్తగా మేము చేస్తున్న ఆరోపణలు కావివి. మీరు మాత్రం రోజుకో అబద్ధాన్ని, రోజుకో కథనాన్ని తెర మీదకు తెస్తున్నారు. మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకునే రకంగా మీ కథనాలు సాగుతున్నాయి. ఇంకా ఎంత గొప్పగానంటే జగన్ గారు పెట్టిన పెట్టుబడి కేవలం 8 లక్షల రూపాయలు. ఆయన చెప్పి 2500 కోట్లు, 3500 కోట్లు విలువ చేసేటువంటి మా గొప్ప సంస్థలో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడి ఎంత అంటే కేవలం 8 లక్షల రూపాయలు. వారికి ఉన్న వాటా ఎంత? 90%. 8 లక్షల రూపాయలతో 90% వాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. మిగిలిన 10% వాటాకు మిత్రులు, సన్నిహితులు, బంధువులని 1250 కోట్ల రూపాయల్ని సేకరిస్తాడు ఆయన. 8 లక్షల పెట్టుబడితో ఈయనకు 90% వాటా, 1250 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే వాళ్లకు కేవలం 10% వాటా. ఇదేం మాయనో, ఇదేమే ఏ రకమైనటువంటి వ్యవహారాన్నో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మీ కార్పొరేట్ మాయాజాలాన్ని అర్థం చేసుకోవడానికి పాపం ఒక్క లక్ష్మీనారాయణలు కాదు, 100 లక్ష్మీనారాయణలు అవసరమయ్యేటట్టుంది. కాకపోతే పాపాలు పండిన రోజున ఇక ఏవి ఆగవు అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
రోజుకో అసత్యాన్ని, రోజుకో అబద్ధాన్ని, అరపేజీ కథనాలతో కాదు, నిజాల్ని ప్రజల ముందు, పెట్టుబడిదారుల్ని ప్రజల ముందు, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ ముందు, లేకపోతే సిబిఐ ముందు ప్రవేశపెట్టమని చెప్పి నేను కోరుతున్నాం. కానీ ఈ కథనాలతో నిజాల్ని దాచలేరు అనేటువంటిది వాళ్ళకి తెలియజేస్తున్నాం. తప్పకుండా అండి, ఎందుకంటే మొదటి రోజునే ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని. ఎందుకనంటే విజయసాయిరెడ్డి గారు ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆయనకు శత్రుత్వం కాదు. కాకపోతే దేశంలో, రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలన్నీ చూసి, రాజా కేసులో జరిగేటువంటి సంఘటనలు కానీ, పరిటాల రవీంద్ర హత్యానంతరం జరిగినటువంటి సంఘటనల్లో సాక్షులు ఒకరి తర్వాత ఒకరుగా చివరి సాక్ష్యం కూడా, చివరి ప్రత్యక్ష సాక్షి కూడా లేకుండా పోయినటువంటి వైనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే విజయసాయిరెడ్డి గారు కీలకమైన వ్యక్తి కాబట్టి వారికి రక్షణ ఇవ్వండి అనేటువంటిది నేను ఈ ప్రకటన వచ్చిన రెండో రోజు చెప్పాను. ఆయన కీలకమైన వ్యక్తి అనేటువంటిది తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. అంటే మా నుంచి ఉంటుంది అంటే ఖచ్చితంగా మేము పదే, నేను తప్పకుండా దానికి కూడా చెప్తాను. ఒత్తిడి అవాస్తవం అని చెప్తున్నాను. ఇవాళ విజయసాయిరెడ్డి గారు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు అనేటువంటిది ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఆయన రోజుకో ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, సాక్షి పెట్టుబడుల నుంచి వచ్చినట్టుగానే ఆయన ప్రకటనిస్తున్నారు. మొన్నటిదాకా ఆయన చెప్పినటువంటి వాస్తవాలు వేరు, ఇవాళ చెప్తున్నటువంటి వాస్తవాలు వేరు. ఇవాళ మా నుంచి ప్రాణహాని విజయసాయిరెడ్డి గారికి ఉండే అవకాశం లేదు. పోనీ ఆయనకి ఏ రకమైన రక్షణ కావాలో మేము కూడా లేఖలు పెట్టమంటే ఏ సంస్థకు పెట్టమన్నా పెడతాం. ఆ హత్య నేర చరిత్ర మాకు కానీ మా నాయకులకు కానీ లేదు. 18 ఏళ్ల పరిపాలనలో కానీ తెలుగుదేశం పార్టీకి అట్లాంటి నేర చరిత్రలు లేవు. ఆ సాక్షుల్ని కాపాడడం అనేటువంటిది మేము న్యాయ వ్యవస్థకి, అది ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశాను. కేవలం నిజాల్ని వెలుగులోకి తేవాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము చేస్తున్నాం. ఇక్కడ ఏ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలతో కాదు. థ్యాంక్ యూ.